నమస్కారం నమస్కారం నమస్కారం. ఏంటా జనం లేరు? జనాలకు బోర్ కొట్టి వెళ్ళిపోయారు. ఇదే లాస్ట్. ఫేస్ లో గ్లో వచ్చేసింది. ఏ ఉన్నారా బాబు మా అన్నయ్య. ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడు. అర్థమైంది సార్. ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? వెలుగల రెక్సోనా తాకుతూ ఉండిపోతారు. అనవసరంగా నాలో ఆశలు రేపొద్దు. సడన్ గా మోడ్రన్ డ్రెస్ లో ఉన్న ఆమె ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో రోజా చిన్న గౌన్ వేసుకొని ఉన్నారు. గతంలో అఖిల ప్రియ చుడీదార్ వేసుకున్నారంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అఖిల ప్రియ చుడీదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. చెప్పలేదే, నువ్వు అడగలేదు కదా బావా. మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి తెలిసింది చెప్పకురా. ఓ ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి నీలో ఈ యాంగిల్ కూడా ఉంది. ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం. ఏంటా అలా మాట్లాడు? చక్కగా తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉంటారు. రేణుకా చౌదరి గారిని మనం చూసాం, జయప్రద గారిని కూడా చూసాం. సో పార్లమెంట్కి గానీ అసెంబ్లీకి గానీ కేబినెట్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు హుందాగా ఉండమని. ఈరోజు వలువల గురించి ఇంత మాట్లాడుతున్నారే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరి విలువల గురించి ఎందుకు మాట్లాడరు? ఆ పిల్లనికి ఎలా కనబడుతుంది? పెద్ద మురికి గుంటలోంచి ఊర పంది లేచినట్టు, ముట్టు తోక ఎత్తి మోటు సైగ చేసినట్టు, దున్నపోతు బురదనంత తోకతో విదిల్చినట్టు, కుక్క రెచ్చిపోయి రేయి పగలు వరిచినట్టు. వలువల గురించి తర్వాత ఆవిడ ఇష్టం వచ్చినట్టు వేసుకోమనండి, విలువల గురించి మాట్లాడండి. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? కట్టు బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే తెలియకడుగుతున్నాను. ఇదో బతుక చెప్పండి. మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. అప్పట్లో రోజా మాట్లాడిన మాటలతో రేగిన అలజడి అంతా ఇంత కాదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా రాజుకుంది. రోజా పొట్టిగౌన్లో కనిపించడంతో నీ డ్రెస్ సెన్స్ ఏమైంది అంటూ కొందరు టార్గెట్ చేస్తుంటే నీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా, కానీ ఎద్దవాగుడు వాక్కూడదు. సంప్రదాయాన్ని శుద్ధపూసిని అని ఇంకొందరు, పరాయి వాళ్లకు ఒక లెక్క నీకొక లెక్కనా అని మరికొందరు. ఎన్నో నేర్చుకుంటున్నారు మంచివి, మనం వాళ్ళని చూసి చెడ్డం ఎందుకు నేర్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. రోజా మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరైతే చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఈ వాక్ స్వాతంత్ర్యము ఏవైనా కూడా మీడియాలో, సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు, FBలో పెట్టుకోవచ్చు అని కోర్టులు కూడా ఇవ్వటం అనేది నాకు చాలా బాధేస్తుంది. కానీ విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. వచ్చాడు. ఇప్పుడు ఎలాగా? అందరి కోసం చేస్తున్న వీడియోస్ చూసి వదిలేకుండా లైక్ చేయండి. మీకు నవ్వొచ్చిన డైలాగ్ ని కామెంట్ చేయండి. రాష్ట్రానికి పర్యాటకులు తీసుకోరామ్మా తల్లి అంటే ఏమో పర్యటన చేసేదానికి సరిపోతా ఉంటుందని మనం కూడా. ఈ మధ్యలోనే మన దుబాయ్ కూడా న్యూ ఇయర్ ఎందుకు అడుగుతుంటానిక? అదే విధంగా ఇక్కడ జగనన్నను ఒంటరిగా వదిలేసి నమస్కారం ఇష్టం వచ్చినట్టు చేసుకో ఏమో పర్యటన చేయకపోయింది. సరే ఆ కట్టు బొట్టు దాని గురించి నేను ఆడబెట్టు కాబట్టి నేనైతే విమర్శలు
చెయ్యను. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనే. కూర్చో. థ్యాంక్ యూ. చేసుకున్నటువంటి బట్టల మీద కానీ ఆమె బాడీ మీద కానీ నేను ఎటువంటి విమర్శలు చెయ్యను. అదే విధంగా చూసుకుంటే ఈ రోజు గతంలో ఆమె ఏం మాట్లాడింది, దేనికి ఈ రోజు ఈ విధంగా ఏమో బయట ప్రపంచానికి కనబడింది అనేది మన మీద ఈ ఆర్కే రోజా గారు ఏ విధమైనటువంటి ఇదిగా ఉన్నారో చూడండి. ఎందుకంటే అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. అన్నను అడ్డం పెట్టుకునింది, లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసింది. అబ్బో బాగా వాడుతున్నావు కదా. బర్త్డే రోజు నాడే ₹1,00,00,000 పైగా పెట్టి ఒక కారు కొనిచ్చినటువంటి ఘనత మన ఆర్కే రోజాది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అలాగే ఇంకా ఉంది త్రిబులక్ష రోజవ్వ. ఎందుకంటే మా ఆయన అలసిపోయాడు, ఆయన రెస్ట్ తీసుకుంటే నాకు కోరిక త్రిబులక్ష రోజవ్వ ఆయన పేరు మేమే పెట్టాం. రోజవ్వ అనేది అవే కదా ఇలా మేకప్ వేసుకుని సరిపోతుంది. ఈమె సినిమాలో ఉన్నప్పుడు విదేశాలు తిరిగింది, ఇప్పుడు రాజకీయాలు వచ్చినప్పుడు విదేశాలు తిరుగుతుంది. కర్మ పెద్దనా కర్మ. టూరిజం శాఖ మంత్రి ఇచ్చామే తప్ప ఆయన టూర్లో వెళ్ళిపోతుంది. మొన్న ఆస్ట్రేలియా పోయింది, మంచి ఫోటో, అద్భుతమైన ఫోటో. కంగారు ముఖం చూస్తే చెప్పుతో కూడా కొట్టబుద్ధి అవుతుంది. కంగారు ఏం ముద్దు పెట్టింది కానీ ముద్దెత్తి పెట్టారు. నడుతున్నా నీమని పవన్ కళ్యాణ్ గారు సింగల్ గా పోటీ చేయాలి, సింగల్ గా పోటీ చేయాలి, సింగల్ గా పోటీ చేయాలి. ఏమంత బాధ అసలు 175 పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు కదా. నీ సీట్ ఎక్కడ ఈసారి? దూరిందా లేదా మీకే సీట్ సిరిగిపోయింది. మీకు సీట్ లేక మీరు తిరుగుతున్నారు. రోజా ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తా. భగవంతుడా. మహారాష్ట్రకి వెళ్తే అపోజిషన్ పార్టీలో మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ ప్రజలకి ఈవిడ భాగవతం తెలియకపోవచ్చు, ఈవిడ అరాచకాలు, ఈవిడ అవినీతి తెలియకపోవచ్చు. పోయింది, మొత్తం పోయింది. సార్ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి, కేవలం వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది పోలింగ్ బూతుల వల్ల కాదు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. రోజా బూతుల వల్ల, శ్రీరెడ్డి బూతుల వల్ల. 100% చెప్తున్నారు. చిన్న లాజిక్ అంతే. పోలింగ్ బూతుల్లో ట్యాంపరింగ్ జరిగింది కాదు, కేవలం వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది వైఎస్ఆర్సీపీలో ఉండే కొంతమంది బూతుల వల్ల తప్ప పోలింగ్ బూతుల వల్ల కాదు. పార్టీ ప్లీనరీలో చూస్తే తొడగొట్టి ఆడవాళ్ళు మాట్లాడతారు. ఈ పిచ్చేషన్లో వేయద్దంటున్నా. నాకు ఆ ప్లీనరీ చూశాక ఆడవాళ్ళేమో తొడగొడతారు, మగవాళ్ళేమో ఏడుస్తారు. మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు నువ్వు. ఈ జంబలకడి పంప పార్టీ ఏంట్రా అనిపించింది. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో అమరావతి కోసం ఖర్చు పెట్టింది 5,000 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్లు. దొరికింది. ఆయన లెక్కల ప్రకారమే 4 లక్షల కోట్లు అవుతుంది అని చెప్పారు. మరి అది డెవలప్ అవ్వాలంటే 400 ఏళ్ళు అవుతుంది. చంపేస్తాను పిచ్చివాగుడు వాగేవంటే. అది కావాలా లేదా 10,000 కోట్లతో వైజాగ్ లో పరిపాలన రాజధాని, తప్పు 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 తప్పు. అలాగే ఇంకో 10,000 కోట్లతో మనం కర్నూలు రాజధాని పెడితే చెప్పుతో కొట్టాలి, చెప్పుతో కొట్టాలి. ఏ ఇబ్బంది లేకుండా ముందుకు నడిచే అవకాశం ఉంటుంది. అన్ని ప్రాంతాలు కూడా సమంగా అభివృద్ధి చెందుతాయి. అంటే పిచ్చి
మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. మేము చేసేది ఆంధ్ర స్టేట్ కోసం, వాళ్ళు చేసేది రియల్ ఎస్టేట్ కోసం. అది ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంతా అమరావతిలో కావాలన్న స్వార్థం. చంద్రబాబు నాయుడుది స్వార్థం, మొత్తం అమరావతిలో పెట్టమంటున్నాడు. ఇన్నేవాడు ఇరిపప్పు అయితే ప్రతి ముండనాయలు చెప్పేవాడే. కానీ మాది వచ్చి నిస్వార్థంగా ప్రజలు అభివృద్ధి చెందాలి అనుకుంటున్నాం. మాకు తెలుదులే, నీ మా అత్తగారు తెలివితేటలు నా కాడ చూపించు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒకప్పుడు మూవీల్లోని హీరోలు అడవిని రక్షించడానికి పోరాడేవారన్నారు. ఇప్పటి హీరోలు చెట్లు నరికి స్మగ్లింగ్ ని ప్రోత్సహించేలా తీస్తున్నారని విమర్శించారు. ఏ రోజైతే మనం విలువలను విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో, జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడు ఎరుగు, ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు. గౌరవము వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మళ్ళా చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది, కనీసం జగనే ఉండి ఉంటే భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆ పేమెంట్ చెప్పండి. జగనే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే అవును, జగన్ పలావ్ పెట్టినాడు, జగన్ బిర్యానీ పెడతానన్నాడు. బిర్యానీ బాయా పలావ్ బాయా లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. అందరూ సున్నాలు అయిపోయి ఇంట్లో కూర్చొని ఉండరు. ఇప్పుడు ప్యారిస్ వెళ్ళింది కదా, మళ్ళీ వస్తుంది అంటారా తిరిగి ఇట్లీ నుంచి? దరిద్రం ఇక మరి ఆ ప్యారిస్ కి ఏమన్నా ఇట్లీకి ఏమన్నా అయిద్దేమో అది చూసుకోవాలా. చూడు ఇక్కడ ఇండోర్ సినిమా వచ్చింది అనుకుని ఎలా పరిగెడుతున్నారు. అది చూసుకోవాలా, ఎందుకంటే ఆ పాద మహిమ లెగ్గు పెడితే అక్కడ నోరు ఏమన్నా మాట్లాడిందా ఆ పని జరగదు అంటున్నారా? అలా డిసైడ్ అయిపోయారా? సెకండ్ చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా బాబాయ్. ఎక్కడ లెగ్గు పెట్టినా కూడా అన్ని సర్వనాశనమే కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. దొరికిపోతాడు కదా, టీడీపీలో ఉన్నాడు ఉంటే కనీసం గౌరవం